జిల్లాలో నక్కపల్లి 1,35,000 కోట్ల పెట్టుబడితో ఆర్సెలర్ మిత్తల్ నిప్పన్ స్టీల్ ప్లాంట్ ఒకటి పెట్టారు. ఇది 17.8 మిలియన్ మెట్రిక్ టన్నులు సామర్థ్యంతో పనిచేస్తుంది. ఈరోజు జేఎస్డబ్ల్యూ ఇక్కడ పెట్టింది 2 మిలియన్ మెట్రిక్ టన్స్ పెట్టడానికి ముందుకు వచ్చారు. మొత్తం కూడా ఏదైతే సర్క్యులర్ ఎకానమీలో భాగంగా ఉక్కు వేస్ట్ కూడా తీసుకొని దాన్ని కూడా మెల్ట్ చేసే పరిస్థితిలో వస్తారు. ఈ ప్లాంట్ యొక్క ప్రత్యేకత భారతదేశంలో మొట్టమొదటిసారిగా గ్రీన్ ఎనర్జీతో గ్రీన్ స్టీల్ ఉత్పత్తి చేసే మొదటి ప్రాజెక్టు మన రాయలసీమలో మన ప్రాంతం రావడం ఇది ఒక గర్వకారణం. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఇక్కడ కావలసిన భూమి ఇచ్చాం. గండికోట జలాశయం నుంచి 15 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి 2 టీఎంసీ నీళ్లు ఇస్తున్నాం. జాతీయ రహదారిని 12 కిలోమీటర్లతో కనెక్ట్ చేస్తాం. ముద్దనూరు రైల్వే స్టేషన్ కి 12 కిలోమీటర్ రైల్వే లైన్ వేస్తాం. ఇవన్నీ చేసి ఈ రాయలసీమ చరిత్ర మార్చేట్టుగా ఈ ప్లాంట్ వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే సజ్జన్ జిందాల్ గారితో నేను మాట్లాడాను. సజ్జన్ జిందాల్ది యూ స్టార్టెడ్ యువర్ ప్లాంట్ ఇన్ బళ్ళారి, biggest plant in the country. I have seen your history, all of them. Here, all of you have to understand, Sajjan Jindalji, for the last 42 years is doing business. So far, he is able to invest 10 lakh crores investment in 2 states, that is Maharashtra and Karnataka. Ballari is the biggest steel plant. Steel and stainless steel is number 1 in the country. Pipes and large diameter pipes is number 1 in the country. Flexible packing films is number 1. Power and energy is number 5. Cement is number 5. Ports is number 2. With all these things, I asked him only one thing. Our JSW Rayalaseema Steel will be bigger than Ballari. One day it is going to happen. That is 20 million plant. We are starting only 2 million plant. But we are having iron ore. I am assuring you, from Rayalaseema, we are having iron ore. I am going to give you iron ore. You have to produce steel. Make one of the biggest unit in India. That is the commitment I need from you. ఇది వస్తే మన జీవితాలే మారతాయి. ఇక్కడ అన్ని వస్తువులున్నాయి. రాయలసీమ వాసులు మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు మినరల్ వెళ్తుంది, లైమ్ స్టోన్ ఉంది, సిమెంట్ ఉత్పత్తి చేసుకోవచ్చు, ఐరన్ ఓర్ ఉంది, మనం దాన్ని స్టీల్ ఉత్పత్తి చేసుకోవచ్చు. నేషనల్ హైవేస్ వన్ ఆఫ్ ది బెస్ట్ కనెక్టివిటీ ఉంది. 5 ఎయిర్పోర్ట్లు ఇప్పటికే ఉన్నాయి. భవిష్యత్తులో అవసరమైతే 2-3 ఎయిర్పోర్ట్లు తెచ్చుకుంటాం. ఇంకో పక్క రైల్వే లైన్లు పోర్టు కూడా కనెక్ట్ చేస్తాం. ఇవన్నీ కనెక్ట్ చేయగలిగితే రామాయంపట్నం పోర్టు మీరు చూస్తే 200 కిలోమీటర్లు ఇక్కడి నుంచి ఇవి చేయగలిగితే బ్రహ్మాండంగా మన ముందుకు పోయే అవకాశం వస్తుంది. ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికి గుర్తు చేస్తున్నా. ఒకసారి చరిత్ర మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎవరి వల్ల రాయలసీమకు మంచి జరిగింది, ఎవరి వల్ల రాయలసీమకు నష్టం జరిగింది, ఒక్కసారి చరిత్ర నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎగ్జాక్ట్ గా
నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత 2010లో అనంతపూర్ జిల్లాలో కియా కంపెనీ తీసుకొచ్చాం. ఆ కంపెనీ 19 లక్షల కార్లు ఉత్పత్తి చేసింది. 3 లక్షల కార్లు ఎగుమతి చేశారు. 90 దేశాలకు చేశారు. అనంతపురం జిల్లా దశ దిశ మారింది. అదే సమయంలో ఇక్కడికి వస్తే 2007 గుర్తుపెట్టుకోండి. ఇదే జమ్మల మడుగులో 14,000 ఎకరాలు ఇచ్చారు. బ్రహ్మణి స్టీల్ అన్నారు, భ్రమ కల్పించారు, ఎయిర్పోర్ట్ కడతామన్నారు. ఇప్పుడు 2026కు వచ్చాం. కట్టారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా, జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. కానీ ఓబులాపురం గనుల పేరు చెప్పి అక్కడ దోపిడీ చేసి ఆ ఐరన్ ఓరు విదేశాలకు ఎగుమతి చేశారు. మొత్తం స్మగ్లింగ్ చేసే పరిస్థితికి వచ్చారు. దేశంలో ఉండే ఖనిజ సంపద విదేశాలకు వెళ్ళింది. వీళ్ళు ఖజానా నింపుకున్నారు. తప్పు చేసిన వాళ్ళు జైలుకు కూడా పోయే పరిస్థితికి వచ్చారు. కానీ ఈ రోజు నేను ఆలోచించేది, రాయలసీమలో ఉండే ఖనిజ సంపద రాయలసీమలోనే సంపద సృష్టించడానికి వినియోగిస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఐరన్ ఓరు, ఇక్కడనే స్టీల్ తయారు చేస్తాం. మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత నాది. ఇంకో పక్క ఇక్కడుండే సిమెంటు, ఇక్కడనే ఉద్యోగాలు ఇస్తాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే నేను గర్వపడుతున్నాను. రాష్ట్రంలో 11,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. దానివల్ల ఒక 8-9 లక్షల మందికి ఉద్యోగాలు వస్తే ఈ రాయలసీమలో 4,58,288 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. దీనివల్ల 3,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. తమ్ముళ్ళు వేరే ఊరికి పోయే పని లేదు. రాయలసీమ ప్రాంతంలో ఉండేవారు ఇక్కడే ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. రాయలసీమ గడ్డపై నుంచి అడుగుతున్నా. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏమైనా చేశారా కడప జిల్లాకని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడుండే వాళ్ళందరినీ చేశారా తమ్ముళ్ళని అడుగుతున్నా. 2 సంవత్సరాలు జేఎస్డబ్ల్యూని మెప్పించాం. చిరకాల వాంఛ రాయలసీమ స్టీల్ ప్లాంట్ అన్ని క్లియరెన్స్లు ఇచ్చాం. ఈ రోజే పని ప్రారంభించాం. ఈ రోజు హామీ ఇస్తున్నా, 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఎగ్జాక్ట్ గా 2 ఏళ్లు. ఈ రోజు డేట్ రాసి పెట్టుకోండి. ఈరోజు డేటు జూలై 3వ తారీఖు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. 2028 జూలై 3వ తారీఖు మళ్లీ వస్తా, దీన్ని ప్రారంభం చేస్తామని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. 24 నెలలు ఐడెంటిఫికేషన్ తేవడం, 24 నెలల్లో పనులు పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత నేను, అదే మరిగా సజ్జన్ జిందాల్ గారు తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అది ఈ ప్రభుత్వం యొక్క పనితనం. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు ఈ రాయలసీమలో ఒక్క ఇరిగేషన్ ప్రాజెక్టు పూర్తి చేయలేకపోయారు.